అర్ధరాత్రి ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లి షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ రోజా ఇంటికి వెళ్లి షాక్ ఇచ్చారట. అనవసరంగా బాబాయిని కానీ, మావయ్యని కానీ, ఇంకా మిగతా చాలామంది నందమూరి కుటుంబ సభ్యులని ఎన్నో మాటలంటున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే మాత్రం ఇంకొకరికి మరి అధికారము లేకపోతే పదవి లేకుండా పోతుందా? అసలు ఏమనుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదని ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లి మండిపడ్డారట. 4 నెలల్లో ఎలక్షన్స్ వస్తోంది. అసలు మీకు టికెట్ ఇస్తారా లేదా? మీ పార్టీ నాయకుడు మీకు తెలుసా? అలాంటప్పుడు ఎందుకు తెలుగుదేశం పార్టీతో మీరు ఇంత విరోధం పెట్టుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు, రాజకీయంగా అవమానిస్తున్నారు. కానీ బాలయ్య బాబాయ్ మిమ్మల్ని ఏం చేశారు? ఎప్పుడు మీ మీద ఎంతో అభిమానంతోనే మాట్లాడారు. ఒక మహిళనే కాకుండా మీరు ఆయనతో సినిమా చేశారనే కృతజ్ఞతతో ఆయన మిమ్మల్ని చాలా సార్లు సపోర్ట్ చేశారు. మీరు మంత్రి అయిన తర్వాత శుభాకాంక్షలు అందించారు. అలాంటిది మీరు బాలయ్యని అవమానకరంగా మాట్లాడారు. అంతేకాకుండా కుటుంబ సభ్యుల జోలికొచ్చారు. బ్రహ్మిణి, భువనేశ్వరి గారి దగ్గరికి మరి అనుచితంగా మాట్లాడే ప్రయత్నాలు చేశారు. ఇవన్నీ అసలెందుకు చేస్తున్నారో మీకైనా ఐడియా ఉందా? మీ రాజకీయాల కోసం అనవసరంగా కుటుంబ సభ్యుల పేరు రోడ్డుకి ఇచ్చారు. ఇప్పుడు రాబోయేటువంటి పరిస్థితుల్ని మీరే ఫేస్ చేయాల్సుంటుంది అంటూ జూనియర్ ఎన్టీఆర్ రోజాకి వెళ్లి వార్నింగ్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. ఇప్పటికైనా రోజా తను చేసిన తప్పుని తెలుసుకుంటే బావుంటుంది. లేదంటే ఇబ్బందులు తప్పవు అని అందరూ చెప్తున్నారు. కాబట్టి రోజా గారు 2024 ఎలక్షన్స్ కోసం వైసీపీని నమ్ముకునున్నారు. కానీ ఇప్పుడు జగనే ఆమెను పక్కన పెట్టాలని ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. అందుకే ఎన్టీఆర్ కూడా ఈ విషయాన్ని చెప్పి వార్నింగ్ ఇచ్చారట.